పవన్ కళ్యాణ్ గారికి బుద్ధి లేదు. పవన్ కళ్యాణ్ గారికి సిగ్గు శరం అస్సలు లేదు. వీడియో చివరి వరకు చూస్తే మీకే తెలుస్తుంది ఎందుకనో. పవన్ కళ్యాణ్ గారు ఒక ముఖ్యమంత్రి స్థాయి. ఇదే మాట చెప్పిన చంద్రబాబు నాయుడు గారు నువ్వే తోపు, నువ్వేం చెప్తే అదే, ఉప ఉప ముఖ్యమంత్రి అంటే నాతో సమానం నువ్వు అని చెప్పి నమ్మించాడు. ఎడ్డిగొర్రెలాగా పవన్ కళ్యాణ్ తలుపి నమ్మాడు. మెట్లు కడగమంటే కడిగాడు, దీక్షలు చేయమంటే చేశాడు. ఎక్కడ ఏం మాట్లాడాలో అదే మాట్లాడు అని ఆంక్షలు విధించాడు. మొదటేమో నువ్వు ఇష్టం, నువ్వు చెప్పిందే కరెక్ట్, నువ్వు ఒక యోధుడివి అని చెప్పాడు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర బలం లేదు కాబట్టి ఆ బలం చేకూర్చుకోవడం కోసం నోటికొచ్చింది వాగాడు. ఈ వాగడంలో భాగంగా ఇంకొక వాగుడు ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఫోటో కూడా అన్ని ప్రభుత్వ ఆఫీసుల్లో ఉండాలి, బయట ఎక్కడ బహిరంగ సభలు జరిగినా కూడా పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉండాలి అని అప్పట్లో చంద్రబాబు నాయుడు అండ్ టీం చెప్పింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫోటో పవన్ కళ్యాణ్ గారి ఫోన్లో కూడా పెట్టుకోవడానికి దిక్కులేదు. చంద్రబాబు నాయుడు గారి పర్మిషన్ లేకుండా ఎక్కడ బయట స్పీచ్ ఇవ్వడానికి లేదు. ఎక్కడ ఏ అఘాయిత్యం జరిగినా ముందుగా పవన్ కళ్యాణ్ గారు స్పందించడానికి లేదు. ఏ వరదలో గట్రా ఏదైనా వచ్చినా కూడా ముందు వెళ్ళాల్సింది, దాని గురించి స్పందించాల్సింది పవన్ కళ్యాణ్ కాదు, చంద్రబాబు నాయుడు గారి. ఆ తర్వాత నువ్వు ఏదైనా మాట్లాడు, దీక్షలు చెయ్యి, మెట్లు కడుగు, ఏమైనా చేసుకో, అది నేను మాట్లాడిన తర్వాతే అని. మొత్తానికి ఉన్నాడు అంటే ఉన్నాడు పవన్ కళ్యాణ్. అసలు వ్యక్తి చంద్రబాబు నాయుడు అన్నీ చేసేది తానే. ఇలా నమ్మించి మోసం చేశాడు. కానీ ఈ పవన్ కళ్యాణ్ అనే గొర్రెకి ఇది ఏం అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ గారు అనుకున్నది ఏంటి యాక్చువల్గా? ఎవరికి ఏ అన్యాయం జరిగినా నేనున్నా, నేను సాల్వ్ చేస్తా. ఆడపిల్లల మీద చెయ్యి వేశారా, కన్ను వేశారా, మనిషే పడి పానభంగాలు చేస్తున్నాడు, వాళ్ళంతా చూస్తా అన్నాడు. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అంతా చూస్తుంటే ఏం పీక్కోలేక చస్తున్నాడు. సో ఫైనల్గా చంద్రబాబు నాయుడు గారు ఒక మాయల మరాఠీ. అది పవన్ కళ్యాణ్ గారు తెలుసుకోలేకపోతున్నాడు. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.